నమస్కారం అండి. ఈ మాఘమాసంలో చాలా వరకు మనకి వచ్చే మరొక పండగ ఏంటంటే శివరాత్రి. శివరాత్రి రోజు అసలు ఉపవాసము, జాగరణ ఎందుకు ఉండాలి? మరి శివుడిని ఏ ద్రవ్యాలతో మనం అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మరి మాఘమాసంలో చక్కగా మనకి శివరాత్రి అనే ఒక పండగ వస్తుంది. అయితే శివరాత్రి యొక్క కథ ఏంటంటే, శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు ఉండాలంటే, ఉపవాసము అంటే భగవంతుడికి చేరువుగా మనం ఉండడం. ఉపవాసం అంటే ఈ రోజుల్లో మొత్తం అంతా కడుపు కాల్చుకొని ఏమీ తినకుండా ఉండి అనారోగ్య సమస్యలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా ఉపవాసం అంటే దేవుడికి చేరువలో ఉండటాన్ని ఉపవాసం అంటారు. తక్కువగా ఆహారం తీసుకొని భగవద్నామస్మరణ చేయాలి, శివనామస్మరణ చేయాలి. రాత్రంతా జాగరణ ఎందుకు ఉండాలంటే, అర్ధరాత్రి లింగోద్భవ కాలం ఏంటంటే అర్ధరాత్రి నిసి 12 గంటల సమయంలో లింగోద్భవం జరిగింది కాబట్టి ఆ సమయంలో గుళ్ళకు వెళ్ళి చక్కగా శివారాధన చేసి స్వామి యొక్క లింగోద్భవ కాలంలో అభిషేకాలు చేస్తారు. పాలతోటి, పెరుగుతోటి, ఆవు నెయ్యితోటి, ఆవు పాలతోటి, నీటితోటి, ఇలాంటి విభూతితోటి శివుడికి అభిషేకం చేసి రాత్రి తెల్లవారులు శివనామస్మరణలో ఉండి జాగరణ చేస్తూ ఉంటారు. అందువల్ల శివరాత్రి రోజు లింగోద్భవం జరిగింది కాబట్టి శివరాత్రి రోజు జాగరణకు అంత ప్రత్యేకత ఉంది. అలాగే ఉపవాసానికి, భగవంతుడికి చేరువుగా ఉండడం ఉపవాసము. మరి లింగోద్భవం ఎలా జరిగిందో కూడా కథ తెలుసుకుందాము. ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా వాదోపవాదాలకి దిగారట. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప. ఈ వాదోపవాదాలకి దిగిన తర్వాత ఇద్దరు శివుడి దగ్గరికి వచ్చారట. నేను గొప్ప, నువ్వు గొప్ప అనే విషయం వస్తే మరి శివుడు ఏం చెప్పాడంటే, ఒక లింగం అన్నది ఉద్భవించి చాలా పొడుగ్గా ఉద్భవించిందంటండి లింగం. దీనికి అంతం ఎక్కడ, ఆది ఎక్కడ తెలుసుకొని రమ్మని, అంతం ఎక్కడ తెలుసుకోమని బ్రహ్మదేవుణ్ణి, ఆది ఎక్కడ తెలుసుకోవాలని విష్ణుమూర్తిని శివుడు పంపించాడట. మరి ఆది ఎక్కడో తెలుసుకోవడానికి విష్ణుమూర్తి పాతాళంలోకి వెళ్తే, అంతం ఎక్కడో తెలుసుకోవడానికి బ్రహ్మ ఆకాశంలోకి వెళ్ళాడట. ఈ రకంగా వెళ్ళిన తర్వాత విష్ణువుకి అర్థమైపోయిందట, ఎంత దూరం వెళ్ళినా కూడా లింగం అన్నది అంతం కావట్లేదు ఎక్కడ. తిరిగి శివుడి దగ్గరికి వచ్చి అంతం నాకు కనిపించలేదని శివుడికి చెప్పాడట. కానీ బ్రహ్మదేవుడు మాత్రము నాకు ఆది ఎక్కడుందో కనిపించిందని చెప్పి శివుడితో అబద్ధం చెప్పాడట. కానీ అలా అబద్ధం చెప్పినప్పుడు బ్రహ్మదేవుడితో మొగలి పువ్వు కూడా సాక్ష్యం వచ్చిందట బ్రహ్మదేవుడికి. అందుకే శివారాధనకి మొగలి పువ్వు పనికిరాదు. శివుడు యొక్క శాపం ఉంది. బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడ గుళ్ళు ఉండవు. ఈ శాపం కారణంగానే చెప్తూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అనంతం లింగోద్భవం అన్నది అంతము ఆది కూడా వాళ్ళకి కనిపించలేదంటే సృష్టి లయ కారకుడు సర్వం శివుడే అని మనకి అర్థమవుతుంది. కాబట్టి లింగోద్భవం ఉద్భవించింది కాబట్టి శివరాత్రిని జరుపుకుంటూ ఉంటారు. మరి శివరాత్రి అంతా కూడా శివుడికి ప్రీతికరమైన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, చెరుకు రసం కానీ, ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ, ఇలాంటి ద్రవ్యాలు, విభూతితో, పసుపు కుంకంతో శివుడిని అభిషేకిస్తూ ఉంటారు శివరాత్రి రోజు రాత్రంతా. కాబట్టి ఈరోజు ఉపవాసము, జాగరణ ఉండాలి. అయితే దీనికి ఎలా చెప్తారంటే, మన పెద్దవాళ్ళు చిన్న కథ కూడా చెప్తారు. ఒక బోయవాడికి పొద్దున్నంతా కూడా వేటకొస్తే ఎక్కడా కూడా జంతువులు దొరకలేదట. అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఏంటంటే, కాకతాళీయంగా ఏం జరిగింది, ఆ బోయవాడు వెతికి అలసిపోయి ఒక చెట్టెక్కి కూర్చున్నాడట. అనుకోకుండా చెట్టు కింద శివుడి లింగం ఉందంట. శివుడి లింగం ఉంది. రాత్రంతా కూడా, అంటే పొద్దునంతా వేటకు తిరిగాడు, ఎక్కడ ఏ ఆహారం దొరకలేదు, పొద్దున్నంతా ఉపవాసం ఉన్నాడు. మరి చెట్టుకి కూర్చున్న తర్వాత ఆకులు, అతను ఎక్కింది బిల్వదళ చెట్టు. ఆ బిల్వదళాలన్నీ కూడా శివలింగం మీద ఒకటి రాత్రంతా పడ్డాయట. ఆ చెట్టు పైన ఎక్కడ ఆహారం ఉంటుందని వెతికాడో ఏమో, ఆ బిల్వదళాలన్నీ పడ్డాయట. బిల్వదళ అభిషేకము జరిగింది. ఆ రకంగా జాగరణ రాత్రంతా కూడా, ఎక్కడ పులులు, సింహాలు వస్తాయని చెప్పి మేల్కొనే ఉన్నాడట. రాత్రంతా జాగరణ, పొద్దున్నంతా ఉపవాసం ఉన్నాడు. మరి బిల్వదళ పత్రాలతో శివుడికి అభిషేకం చేశారు. ఈ మూడు జరగటం వల్ల ఆ బోయేవాడికి ముక్తి కలిగిందట, శివలోక ప్రాప్తి కలిగిందట. అంటే అది శివరాత్రి రోజైంది, ఉపవాసం జరిగింది, జాగరణ అంతా చేశాడు. ఆ బిల్వ దళాలతో శివుడికి అభిషేకం కిందకి పడ్డాయి ఆ చెట్టు కింద. కాబట్టి అనుకోకుండా ఎన్ని శుభ పరిణామాలు శివరాత్రి రోజే జరగడం వల్ల మరి బోయేవాడికి ముక్తి కలిగిందట. కాబట్టి లింగం ఉద్భవించిన రోజు కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా జాగరణ, ఉపవాసం చేస్తారు. ఏ ద్రవ్యాలతో చేస్తే మనకు అదృష్టం కూడా తెలుసుకున్నాం. చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే ఇలాంటి ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా ముక్తి కలుగుతుంది. కొంతమంది అన్నంతో కూడా శివుడికి అభిషేకం చేస్తారు, అన్న పానీయాలకు లోటు ఉండకూడదని. ఇదండి శివరాత్రి యొక్క విశిష్టత. స్వస్తి.
అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.